పూరా లోకల్. మా అబ్బాయి కలెక్టర్ అయ్యాడు. ఈ మాట వినడానికి ఎంత ఆనందంగా ఉంటుందో మనకు తెలుసు. అయితే మా ఊరి అబ్బాయి కలెక్టర్ అయ్యాడు, ఊరి వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు. మన దేశంలో అత్యంత ఉన్నతమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే అవి యూపీఎస్సీ ర్యాంక్ కొట్టడమే. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా వెలిచాలలో ఉన్నాం. ఇక్కడ ఓ అబ్బాయి ఓ పల్లెటూరు నుంచి ఐఏఎస్గా ఎదిగాడు. తాజాగా ప్రకటించిన ఆల్ ఇండియా ర్యాంకులో 25 ర్యాంకు సాధించాడు. 27 ర్యాంకు సాధించిన నంద్యాల సాయి కిరణ్ ఇంటి వద్ద మనం ఉన్నాం. పేదరికం ఆయన చదువును ఆపలేదు. అర్ధాంతరంగా తండ్రి మరణం ఆయన కుంగదీయలేదు. ఒక ఇంజనీర్గా ఎదిగిన తర్వాత కూడా అలసిపోలేదు. ప్రస్తుతం మనతో ఉన్న సాయి కిరణ్ ఆల్ ఇండియా 27th ర్యాంక్ యూపీఎస్సీ ఎగ్జామ్లో ఫలితాలు వెలువడిన తర్వాత ఉన్న ఆయనతో మాట్లాడదాం. హాయ్ సాయి కిరణ్, హౌ ఆర్ యూ? Hello అండి, ఐఎమ్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఒక ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు. అవునండి. జాబ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త జాబ్ కోసం ఎదురు చూడాల్సిన ఆలోచన ఎలా వచ్చింది? అందులో సివిల్స్ పైన ఎందుకు కన్నేశారు? ఈ సివిల్ సర్వీసెస్ అన్ని నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి లేదండి. నేను జాబ్ 2018 నుంచి స్టార్ట్ చేశాను. ఒక జాబ్ 1-2 ఇయర్స్ చేసిన తర్వాత అప్పుడప్పుడే లైక్ 23-24 లైక్ ఏజ్ వస్తూ ఉండే. కొంచెం సొసైటీ మీద అవగాహన పెరగడము, కొంచెం ఆలోచన దృక్పథం మార్చడము, సో ఇవన్నీ అవుతూ ఉండే. సో నేను మెల్లమెల్లగా లైక్ న్యూస్ పేపర్స్ చదవడము, లైక్ న్యూస్ ఫాలో అవ్వడము, గవర్నమెంట్ గురించి ఫాలో అవ్వడము, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్ అనేది రియలైజ్ అయ్యి ఒక్కసారి నేను ఐ థాట్ ఓకే లెట్స్ ట్రై యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ట్రై చేద్దాము. బికాస్ వాట్ దిస్ జాబ్ ఆఫర్స్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ చాలా చాలా డిఫరెంట్ డైవర్సిటీ అండ్ డొమైన్ ఉన్న జాబ్ ఇది. సో ఎందుకంటే చాలా వేరియస్ డిపార్ట్మెంట్స్లో అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం వర్క్ చేయొచ్చు అండ్ మనం చాలా పాజిటివ్లీ కంట్రిబ్యూట్ చేయొచ్చు సొసైటీకి అండ్ నేషనల్ బిల్డింగ్ ప్రాసెస్లో మనం వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. సో నాకేమనిపించిందంటే అచ్చా లైక్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ జాబ్, ఓకే 1 or 2 or 3 అటెంప్ట్స్ ఇద్దాము. సో దట్ సెలెక్ట్ అవుతే వెల్ అండ్ గుడ్, ఈవెన్ సెలెక్ట్ అవ్వకపోయినా అట్లీస్ట్ మనం కొంచెం గెయిన్ చేస్తాం, నాలెడ్జ్ ఆర్ మన పర్సనాలిటీ అయినా చేంజ్ అవుద్ది అని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మీరు చదివింది ఎన్ఐటి వరంగల్, ఇంజనీరింగ్లో కూడా మంచి ఇన్స్టిట్యూట్. అది మామూలు కాకుండా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఎన్ఐటిలో చదివిన తర్వాత ఉద్యోగం వస్తుంది. తర్వాత మీ వయసు వాళ్ళు ప్రధానంగా చాలా ఎంటర్టైన్మెంట్ ఇంజనీర్స్ అంటేనే జాలీ లైఫ్ ఉంటుంది. అయితే మీరు ఇంత సీరియస్ కమిట్మెంట్ ఎందుకు వచ్చింది? అంటే జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీరు క్యాంపస్ సెలక్షన్లో ఇంజనీరింగ్లో జాబ్ వచ్చినట్టు విన్నాను. అంత ఈజీగా జాబ్ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జాబ్ కోసం ఎందుకు కష్టపడ్డారు? జనరల్గా ఏమైనా కోచింగ్ తీసుకున్నారా? లేదండి. సో జాలీ లైఫ్ విషయానికి వస్తే నేను ఇప్పటికీ లైక్ లీడ్ ఏ జాలీ లైఫ్ అండి. నేను నార్మల్ ఫ్రెండ్స్తో వెళ్తాను, బయటకు వెళ్తాను, సోషల్ యాక్టివిటీస్లో లైక్ పార్టిసిపేట్ చేస్తాను. అండ్ ప్రిపరేషన్లో మేబీ కొంచెం ఇంటెన్సిటీ తక్కువైంది కావచ్చు, బట్ అవన్నీ స్టిల్ ఉండేయండి. సీరియస్ కమిట్మెంట్ అనేది బికాస్ మనం ఒకటి నమ్మి ఒకటి ఫాలో అయితే మనం ఫుల్ కమిట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దు. అది నా ఫండమెంటల్ థింగ్. సో ఇఫ్ యూ గో ఆల్ ఇన్, లేకపోతే అవసరం లేదండి. సో అందుకే నేను ఏమనుకున్నా ఒక 2-3 ఇయర్స్ సీరియస్ కమిట్మెంట్ ఇద్దాం. అట్లనే మొత్తం కంప్లీట్లీ పర్సనల్ లైఫ్ ఏం షట్ ఆఫ్ ఏం కాదు. సో మనం మన క్యాలిబర్ ఉన్నంత వరకు సీరియస్గా ప్రిపేర్ అవుదాం. సో నెక్స్ట్ వి లీవ్ ఇట్ టు ద గాడ్ అనేది నా పాలసీ అండి. ఇదే వెలిచాలలో మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయింది, తర్వాత కరీంనగర్ టౌన్లోకి వచ్చారు. మీ ఎడ్యుకేషన్ కెరీర్ అంతా కూడా అంత పెద్దగా మీకు ఎవరు అంత బ్యాకప్ లేనప్పుడు కూడా ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్ కొట్టేంత ఒక మేధాశక్తిని సంపాదించినట్టుగా తెలిసింది. అంటే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు ఢిల్లీ ఇట్లాంటి ప్లేస్లో కొన్ని 2-3 ఏళ్ళు కూడా కోచింగ్ తీసుకొని కూడా సివిల్స్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మీరు కోచింగ్ కూడా తీసుకోవాలంటున్నారు. అంటే మీ మీద మీకున్న నమ్మకం ఎలాంటిది? అంటే నమ్మకం అని ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదండి, కానీ నాకు ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ఒక నమ్మకం ఏంటంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది అనేది నమ్మకం ఉంది. సో చాలామంది ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చి కొట్టిన వాళ్ళు ఉన్నారు.
సో నాకేమనిపించింది అంటే చాలా స్టడీ చేశాను. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ రీసెంట్‌గా అంతకుముందు ఇయర్స్ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళ పీపుల్ గురించి, వాళ్ళ వే ఆఫ్ స్టడీయింగ్ అన్నీ చూసాను చాలా. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక 1, 2 మంత్స్ మొత్తం దీని మీద రీసెర్చ్ చేశానండి. సో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఈ ఎగ్జామ్‌కి మనకేం కావాలి చేయాలంటే అని చూసాను. అంతా చూసాకే నాకేమనిపించింది అంటే కోచింగ్ అవసరం లేదు. మనము కరెక్ట్ స్ట్రాటజీ యేసుకొని, ప్లాన్ యేసుకొని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే మనం చేయగలుగుతాం అని నమ్మకం వచ్చింది నాకు. ఒక 1, 2 గుడ్డి నమ్మకం కాదండి. నేను ఒక 2 మంత్స్ నిజంగా రీసెర్చ్ చేశాను. ఈ ఎగ్జామ్ గురించి, డిఫరెంట్ వే ఆఫ్ క్రాకింగ్ గురించి. సో అప్పుడు నాకు అనిపించింది మనం ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడో నుండి హాస్టల్‌లో ఉండి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా ఇంటి దగ్గరే ఇంటర్నెట్‌లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఈ మధ్యన. అండ్ చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. జస్ట్ మనం రూమ్‌లో రాసి మళ్ళీ వాళ్ళకి స్కాన్ చేసి పంపిస్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి పంపిస్తారు. సో ఇవన్నీ యూజ్ ఉన్నాయి. మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అని అనిపించిందండి. సో బట్ ఎప్పుడు నేను చేయగలుగుతానా, చేయలేను అని డౌట్ లేదు. కంపల్సరీ నేను చేస్తా అన్న అతి నమ్మకం కూడా లేకుండే. మనం ప్రాసెస్ ఫాలో అయిదాం. సెలెక్ట్ అయితే వెల్ అండ్ గుడ్. ఇదే నా ఫండమెంటల్ థింగ్ అండి. అంటే ప్రస్తుతం ఇప్పుడు మీరు చేస్తున్న ఆర్గనైజేషన్ ఇక్కడ ఏం జాబ్? నేను చేస్తున్న ఆర్గనైజేషన్ క్వాల్కమ్ అని, ఇట్స్ సెమీ కండక్టర్ కంపెనీ అండి. అది యాక్చువల్లీ యూఎస్ బేస్డ్ కంపెనీ, బట్ ఇండియాలో సెకండ్ హెడ్ క్వార్టర్స్ అండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే ఎర్లీగా ఏజ్లో తండ్రిని మీరు దూరం చేసుకోవడం జరిగింది. తర్వాత అమ్మ కష్టపడి చదివించింది. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఒక ఇంటెన్షన్, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని ఒక ఇంటెన్షన్ అందరికీ ఉంటుంది. ఈరోజు మీరు హ్యాపీగా అత్యున్నతమైన ఒక ఉద్యోగాన్ని భారతదేశంలో కొట్టారు. ఏమనుకుంటున్నారు అసలు? ఏమనుకుంటున్నా అంటే, అంటే పర్సనల్లీ చాలా హ్యాపీ. ఎందుకంటే పర్సన్ ఫ్రమ్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ ఎనీ లిమిటేషన్స్ ఉన్నా మనం ఒక హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్తే వీ కెన్ డూ వండర్స్ అనేది ఐ థింక్ మనం చేయొచ్చు. అండ్ చాలామందికి ఇది ఇన్స్పిరేషన్‌గా కూడా ఉంటదని నేను భావిస్తున్నాను. అండ్ ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటంటే చాలా డిఫికల్టీస్ ఉంటాయండి లైఫ్‌లో. బట్ అదేమి అడ్డంకులు అవ్వవు. మనకు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనకన్నా బాగున్న వాళ్ళు ఉంటారు. మనకన్నా ఇంకా బాగాలేని వాళ్ళు ఉంటారు డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో. అట్లని మనం ఒకటి మనకు తక్కువైందని వెనకడుగు వేయకూడదు. నేను ఒకటి నమ్ముతానండి. లైఫ్ అనేటిదంటే లైఫ్ అనేది ఒక గేమ్ ఆఫ్ కార్డ్స్. మనం ఇప్పుడు లైక్ కార్డ్స్ వేసినప్పుడు మనం కాంట్ డిసైడ్ మనకేం కార్డ్స్ పడతాయో. బట్ అక్కడ మనకు పడిన కార్డ్స్‌తోని మనం గేమ్ మంచిగా ఆడాలి. సో లైఫ్ కూడా అంతే. మనకి మేబీ వాట్ ఎవర్ ద లైఫ్ గివ్స్ అస్ మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుందామని చూడాలి. అంతే తప్ప అది లిమిటేషన్ అనేది ఎప్పుడు చూడొద్దండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా కూడా చాలామంది, అంటే మీరు ఐఏఎస్కి పోతారు, ఈ సివిల్స్ రాస్తారని తెలియకుండా ఉన్న పరిస్థితిలో అందరికీ తెలిసింది ఈరోజు ర్యాంక్ వచ్చింది. అందరూ ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్? యాక్చువల్లీ చాలా నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు చాలా సపోర్టివ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకు రాగలిగానండి చెప్పాలంటే. సో వాళ్ళు ఒక సపోర్ట్ సిస్టమ్, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా. అండ్ నాకన్నా వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ నాకు రానప్పుడు నాకన్నా ఎక్కువ బాధగా వాళ్ళు ఉండే. సో అదే అండి. ఇప్పుడు మీరు కోచింగ్ కూడా తీసుకోలేదు, సొంతగా చదివారంటున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇది పడుతూనే ఉంటుంది కదా, కొత్తగా ప్రిపేర్ అయ్యే వరకు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సో టిప్స్ అంటే మేజర్గా ఈ ఎగ్జామ్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలండి. అంటే లైక్ ఈచ్ స్టెప్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూని యూపీఎస్సీ మనల్ని ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటుంది, మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది క్లియర్ ప్లాన్ ఉండాలి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ ద ఎగ్జామ్. అండ్ ఆ డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. అండ్ థర్డ్ థింగ్, ఒక మిస్కాన్సెప్షన్ ఉండద్దండి. లైక్ ఒకటే దగ్గర ఢిల్లీకి వెళ్తేనే, లేకపోతే మేబీ కోచింగ్ తీసుకుంటేనే, ఆర్ఎల్స్ ఎక్కడ ఉండైనా ఎక్కడ చేసైనా ప్రిపరేషన్ చేయొచ్చు అండ్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో మీరు ఫేస్ చేసిన టఫ్ క్వశ్చన్ ఏంటి? ఇంటర్వ్యూలో ఇట్స్ లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా వెళ్ళలేదండి. ఇట్లాంటి మోర్ లైక్ కన్వర్సేషన్ అండ్ డిస్కషన్. ఎట్లా అంటే ఒక 5 మెంబర్స్ ఉంటారు ప్యానెల్లో. ఏజ్ 60+ అబోవ్, 30 సంవత్సరాల ప్లస్ పబ్లిక్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. దే ఆర్ ఇంటర్వ్యూయింగ్ ఏ పర్సన్స్ హూ ఆర్ లెస్ దెన్ ద ఏజ్ విచ్ ఇస్ లెస్ దెన్ దర్ ఎక్స్పీరియన్స్. సో టఫ్ అని ఏం కాదు, కానీ చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగారు. ఎలా అంటే మన కల్చర్ గురించి, సివిలైజేషన్ గురించి, హౌ వేరియస్ గవర్నమెంట్స్ ఇన్ ద ఇండిపెండెన్స్ ఎరా ట్యాకిల్డ్ ఇట్,
సివిలైజేషన్ ఇన్ గవర్నెన్స్లో ఎట్లా ఇంక్లూడ్ చేశారు, ఆ కల్చరల్ ఫుట్ ప్రింట్ ఇన్ ఇండియా ఉందా లేదా అనేది చాలా ఫిలాసఫికల్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగారు. మొత్తానికి ఆల్ ది బెస్ట్. మీరు ఇప్పుడున్న మీ ర్యాంక్ ప్రకారం మీరు ఎన్నుకున్న ప్లేస్లోనే మీరు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిసింది మనకు. అది మీరు ఒకవేళ రేపు మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ క్యాడర్ ప్రిఫరెన్సెస్ అనేది చాలా టఫ్, తెలియదండి. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ ఉంది, సెకండ్ ప్రిఫరెన్స్ మహారాష్ట్ర ఉంది. ఇప్పుడు నాకు తెలిసి లైక్ మోస్ట్లీ తెలంగాణ లేకపోతే మహారాష్ట్ర, ఇంకా థర్డ్ ఆప్షన్ కూడా రావచ్చు. సో స్పెసిఫిక్ ప్రిఫరెన్స్ ఏం లేదు హానెస్ట్లీ. ఎక్కడిచ్చినా 100% చేయాలి అండ్ 100% కమిట్మెంట్తో చేయడం, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, అక్కడ ఉన్నది ఎన్వైర్న్మెంట్తోని ఇన్వాల్వ్ అయ్యి దానిలో పర్ఫామ్ చేయడం, అంతే అండి. అంటే సొసైటీలో మీరు చూసిన ఛాలెంజింగ్ ఏంటి? సొసైటీలో ఛాలెంజింగ్ థింగ్స్ అంటే చాలా ఛాలెంజింగ్ థింగ్స్ ఉన్నాయండి ఇండియాలో. బికాజ్ ఇప్పుడు ఎట్లా అంటే మెనీ థింగ్స్ అడ్డు వస్తాయి పర్సనల్ డెవలప్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ఇండియాలో. సో ఇవన్నీ చాలా ఛాలెంజింగ్ థింగ్స్. మనకి ఎట్లా అంటే ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత అభివృద్ధి అంటారు, అది సాకారం కావకపోవడానికి ఇవి అడ్డంకులు ఉంటాయండి చాలా. సో ఇంకొకటి ఏంటంటే మన సొసైటీలో ఇండియాలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండు డిపార్ట్మెంట్స్లో చాలా లైక్ బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు, థింగ్స్ ఉన్నాయి. బట్ ఈ రెండు సెక్టర్స్లో మనం చాలా ఇంకా అండర్ పర్ఫార్మింగ్ సొసైటీలో. సో వీటి మీద వర్క్ చేస్తే ఒక ఇండియాలో సోషల్ క్యాపిటల్ అనేది బిల్డ్ అవుతుంది. ఎట్లా అంటే మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి. సో అది ఇంకా ఇండియాని ఇంకా ఫర్దర్గా ఎక్కడికో తీసుకెళ్తుందండి. సాయి కిరణ్ తల్లి లక్ష్మి గారు ఉన్నారు, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ అబ్బాయి చాలా కష్టపడి ఒక పెద్ద ఉద్యోగాన్ని కొట్టాడు, మీరు అనుకున్నారా ఈ స్థాయికి వెళ్తారని? చాలా సంతోషంగా ఉంది సార్. మీరు అంటే ఈ స్థాయికి పోతారు అనుకున్నారా? కొంచెం నమ్మకం ఉండే సార్ వస్తుందని. ఈసారి కొంచెం ఇంకా బాగా మంచిగా ర్యాంక్ వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది మాకు, మా కుటుంబ సభ్యులకు, విలేజ్కి అందరికీ చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుండి చదువులో ఎట్లా ఉండే సాయి? చిన్నప్పటి నుండి మంచిగా ఉండే చదువులో, ఆ నమ్మకం కొంచెం ఉండే సార్ వస్తుందని. మొత్తంగా చూసుకుంటే పల్లెటూరు కుర్రాడు, చదువంతా గ్రామీణ వాతావరణం నుంచి జిల్లా కేంద్రం నుంచి వెళ్ళింది. ప్రస్తుతం సివిల్ ర్యాంక్ ఆల్ ఇండియాలో 27 ర్యాంకు సాధించి గర్వంగా తన గ్రామంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే సొసైటీ టాస్క్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా జెండర్ ఈక్వాలిటీ ఒకటి నుంచి తర్వాత కాస్టిజం, వీటన్నిటి మీద కూడా సొసైటీలో చాలా టాస్క్స్ ఉన్నాయి. తను ఎక్కడ ప్రిఫరబుల్ పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా తన విధి నిర్వహణలు ఎక్కడున్నా కూడా చిత్తశుద్ధితో ముందు సాగుతానని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.